అలా నేను ఇది చెప్తున్నాను కాబట్టి ఇది చాలా పరమ పవిత్రమైనటువంటి ఈ పూజా విధానాన్ని మీరందరూ ఇది వింటే మీరు చాలా తప్పనిసరిగా మీరు మోక్షాన్ని పొందుతారు. ఈ పూజా ఫలం అందరికీ ఇది కనీసం విన్నా చాలు, మీకు పఠించినా చాలు, మీకు ఈ ఫలం అందుతుంది అని ఆయన చెప్పారు. శ్రీరాముడు లక్ష్మణస్వామికి ఇదంతా చెప్పిన తర్వాత, ఇది అయిపోయిన తర్వాత శ్రీరాముడు మళ్ళీ మానుష భావానికి వచ్చాడు. మరి ఇప్పుడు దైవభావంలో ఉండి లక్ష్మణుడికి ఇవన్నీ వివరించాడు కదా, నా రూపాన్ని ధ్యానించు అని చెప్తున్నాడు కదా. మనుష్యుడు అలా చెప్పలేడుగా. కాబట్టి ఈయన మనుష్యుడుగా నుంచి భగవంతుడి నుంచి మనుష్యుడయ్యాడు. మనుష్యుడయ్యి చెప్తున్నాడు ఇప్పుడు, హా సీత, హా ప్రియే, ఎక్కడికి వెళ్ళిపోయావు అని ఇప్పుడు బాధపడుతున్నాడు. మానుష భావంతో ఈ సీతా వియోగ దుఃఖాన్ని ఆయన అనుభవిస్తూ దుఃఖిస్తున్నాడు. ఇక్కడ ఈ సమయంలో ఆంజనేయ స్వామి ఏతస్మిన్నంతరే తత్ర కిష్కింధాయాం సుబుద్ధిమాన్ హనుమాన్ ప్రాహ సుగ్రీవమేకాంతే కపినాయకం. కపినాయకుడైనటువంటి సుగ్రీవుడి దగ్గరికి ఆంజనేయ స్వామి సుబుద్ధిమంతుడు, బుద్ధిమంతుడైనటువంటి ఆంజనేయుడు కిష్కింధల్లో ఈ ఆంజనేయ స్వామి అతని దగ్గరికి వెళ్ళాడు. ప్రాహే సుగ్రీవం ఏకాంతంగా ఉన్నప్పుడు వెళ్ళాడు. వెళ్ళి ఏం చెప్తున్నాడు, శృణు రాజన్ ప్రవక్ష్యామి తవైవ హితముత్తమం. నీకు హితం కలిగించేటటువంటి విషయం నేను ఇప్పుడు ఉత్తమమైనటువంటి విషయం నీకు చెప్తున్నాను, విను. రామేణ తే కృత పూర్వం ఉపకారో హ్యనుత్తమః. నీకు రాముడు పూర్వం ఎంతో ఉపకారం చేశాడు, అది మర్చిపోకు. కృతఘ్నవత్వవానూనం విస్మృత ప్రతిభాతి మే త్వత్కృత నిహతో వాలి వీరస్త్రైలోక్య సమ్మతః. నువ్వు కృతఘ్నుడి అయిపోయి ఆయన చేసిన మేలు మర్చిపోతూ ఇక నువ్వు ఇక్కడ దీంట్లో కనుక కూర్చుంటే, త్వత్కృతే నిహతో వాలి. వాలి ఎలా చచ్చిపోయాడో గుర్తుందా? ఆ 3 లోకాలకి తెలుసు ఆయన ఎలా చచ్చిపోయాడో, కాబట్టి నువ్వు అది గుర్తుపెట్టుకో. రాజ్యే ప్రతిష్ఠితో అసి త్వం తారాం ప్రాప్తోసి దుర్లభాం. నీకు రాజ్యం, దుర్లభమైనటువంటి రాజ్యంతో పాటు తార కూడా నీకు లభించింది. ఇప్పుడు ఆ తార సామాన్యురాలు కాదు, అట్లాంటి తారను కూడా నువ్వు ఇప్పుడు పొందావు. స రామ పర్వతస్యాగ్రే భ్రాత్రా సహ వసన్ బుధి. ఇంత నీకు మంచి జరిగిందే, ఇంత మంచి జరగడానికి, ఈ కార్యాలన్నీ జరగడానికి మూల కారణమైనటువంటి వాడు ఆ శ్రీరామచంద్రుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆ పర్వతాగ్రంలో తన తమ్ముడితో పాటు నిలిచి ఉన్నాడు. అలా ఇన్నాళ్ళు నువ్వు ఎప్పుడు వస్తావు అని నీ కోసం చూస్తూ ఉన్నాడు. త్వదాగమనం ఏకాగ్రమీక్షతే కార్య గౌరవాత్. నువ్వు ఆయన ఏం చేస్తున్నాడు? జరగవలసిన పని యొక్క గొప్పదనాన్ని, ఆ కష్టాన్ని, ఎందుకంటే ఇప్పుడు సీతాదేవిని వెతకాలి, ఆ కష్టాన్ని మనసులో పెట్టుకుని, దృష్టిలో పెట్టుకుని నీ యొక్క ఆగమనం కోసం ఎదురు చూస్తున్నాడు. త్వం తు వానర భావేన స్త్రీ సక్తో నా అవబుధ్యసే. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నువ్వు వానర బుద్ధితోటి, స్త్రీ యొక్క భోగ లాలసత్వంతో అట్లా నువ్వు ఇక్కడ ముందు వెనకాల చేయట్లా, చూసుకోవట్లేదు. అలా నీ పని అయిపోయింది కదా అని ఇక్కడ నీకు నీ యొక్క భార్యతో పాటు తార కూడా దొరికింది. ఇక్కడ నువ్వు ఈ సుఖలాలసత్వంతో ఉంటున్నావు. కానీ నువ్వు ఇంకేం చేసావు? కరోమీతి ప్రతిజ్ఞాయ సీతాయా పరిమార్గణం. నువ్వు చేసావు కదా సీతాన్వేషణ నేను చేస్తానని.
సీతను నేను వెతికి పెడతాను రామచంద్ర అని నువ్వు ప్రతిజ్ఞ చేశావు. కానీ నువ్వు ఆ ప్రయత్నం చేస్తున్నావా? చేయటం లేదు. నా కరోషి కృతఘ్నస్త్వం హన్యసే వాలివధృతం. ఇప్పుడు అట్లా కృతఘ్నుడిగా నువ్వు కనుక చేయకుండా ఉంటే ఏమవుతావు? నువ్వు వాలిలాగానే నువ్వు కూడా చంపబడతావు. వాలిని ఆయన ఎలా చంపాడో నీకు తెలుసు కదా, అంతటి వాడినే. నీ పని కూడా అంతే అవుతుంది. నువ్వు కృతజ్ఞుడిగా నువ్వు ప్రతిజ్ఞ చేసావు. ఏం చేస్తున్నావు ఇప్పుడు? హనుమంతుడు మరి మంత్రి అయినప్పుడు ఎలా చెప్పాలి? మంత్రి ఏకాంతంగా అందులో నలుగురిలో కనుక చెప్పాడనుకో, ఇక్కడే తేడా చూడండి. విభీషణుడికిను హనుమంతుడికి తేడా. విభీషణుడు నలుగురిలో చెప్పాడు రావణుడికి. మొదట్లో చెప్పినవి కాదు, తర్వాత మీరు మనం వాల్మీకి రామాయణంలో కూడా తెలుసుకున్నాం, ఈ రామాయణంలో కూడా వస్తుంది అలాగే. ఏమిటంటాడు? నువ్వు ఇలా చేసేవి తప్పు, నువ్వు చేసినవన్నీ వెధవ పనులు, నువ్వు దానివల్లనే ఇన్ని కష్టాలు మనం ఇప్పుడు పాలవుతున్నాం, నువ్వు ఎందుకు అది చేసావు, మమ్మల్ని అడిగి చేసావా, ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడాడు. అది ఎంతమందిలో మాట్లాడాడు? ఒక్కడే ఉన్నప్పుడు మాట్లాడలేదు, 10 మందిలో రాజ్యసభలో మాట్లాడాడు విభీషణుడు. మరి ఎవరికైనా కోపం వస్తుంది. తను చేసిన తప్పులు ఎత్తి చూపిస్తుంటే నువ్వు చెడ్డవాడివి అని చెడ్డవాడిని డైరెక్ట్గా ఎదురుకుండా నువ్వు చెప్తూ ఉంటే ఆ చెడ్డవాడికి కోపం రాదా? చెడ్డవాడు అసలే వాడు చెడ్డవాడు, చెప్పవలసిన పద్ధతిలో చెప్పకుండా ఉన్నావు. కానీ ఇక్కడ ఈయనేం చేశాడు? ఆంజనేయ స్వామి అలా చెప్పడం ఏకాంతే, ఇక్కడికి ఒక్కడే ఉన్నప్పుడు ఎంత చక్కగా చెప్పాడు చూడండి. శృణు రాజన్, ఇగో హనుమాన్ ప్రాహ సుగ్రీవం ఏకాంతే కపినాయకం. ఆ సుబుద్ధిమానుడైనటువంటి ఆ హనుమంతుడు సుగ్రీవుణ్ణి ఏకాంతంగా ప్రాహ సమీపించి కపినాయకుడైనటువంటి వాటితో సమీపించి చెప్పాడు. అట్లా అది. అందుకనే శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామిని ఈయన వ్యాకరణ శాస్త్ర పండితుడిలాగా ఉన్నాడు, ఇతని మాటలలో ఒక్క పొల్లు మాట రాలేదు అసలు ఈ నవవ్యాకరణ. అందుకనే ఆయన అన్నాడు నవవ్యాకరణ పండితుడు ఆయన. ఆంజనేయ స్వామి సామాన్యుడు కాడు. అతను ఈ 2 కొండల, తూర్పు కొండ మీద వెనక కొండ మీద 2 కాళ్ళు పెట్టుకొని సూర్యుడు ఇలా పరిభ్రమిస్తూ ఉంటే పరిభ్రమణం చేస్తున్నప్పుడు తను 2 కాళ్ళు పెట్టుకుని అక్కడ విని ఆయన సూర్యుడి దగ్గర అన్నీ నేర్చుకున్నాడు. వేదాలు, వేదాంగాలు, అన్ని శాస్త్రాలు నేర్చుకున్నాడు. అటువంటి ఆంజనేయ స్వామి తప్పు మాట్లాడతాడా? తప్పు మాట్లాడటమే కాదు, మాట్లాడకపోవడమే కాదు, ఎక్కడ మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడాలో ఇవన్నీ కూడా తెలిసిన వాడు కాబట్టి ఈయనంత చక్కగా మాట్లాడాడు అని చెప్పగానే అప్పుడు హనుమద్వచనం శ్రుత్వా సుగ్రీవో భయవిహ్వలః. ఇవన్నీ వినగానే, హనుమంతుడు చెప్పిన మాటలు వినగానే సుగ్రీవుడు భయవిహ్వలుడైపోయాడు, భయపడిపోయాడు. ప్రత్యువాచ హనుమంతం సత్యమేవ త్వయోదితం. నువ్వు చెప్పినవన్నీ సత్యమేనా? నువ్వు సత్యమే, నిజమే, కాబట్టి నేను చేసింది తప్పే. ఇప్పుడు త్వరపడాలి. నువ్వేం చేస్తావు ఇప్పుడు? శీఘ్రం కురు మమాజ్ఞాం త్వం వానరాణాం తరస్వినాం. వెంటనే పంపించు తరస్వినాం, వానరులని శీఘ్రంగా అన్ని చోట్లకి నా ఆజ్ఞని చెప్పి అందరినీ పంపించేసాయి. ఎక్కడికి? సహస్రాణి, అంటే ఈ సహస్రమైనటువంటి వానరులని దశేదాని ప్రేషయాసు దిశో దశ దిశలకు పంపించు ఈ సహస్రమైనటువంటి వీళ్ళందరినీ, ఈ వానరులని. సప్తద్వీపగతాన్ సర్వాన్ వానరానానయంతు తే పక్షమధ్యే సమాయాంతు సర్వే వానర పుంగవాహ. వెంట ఈ వానరులు ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు, సప్తద్వీపాల్లోనూ ఉన్నారు. వాళ్ళందరినీ, ఆ సమస్త కోటులు అయినటువంటి ఆ వానరులందరినీ తీసుకురా, వెంటనే నీ వల్ల రప్పింపబడుదురుగాక. కబురు పెట్టు, అందరినీ రప్పించు. అందరూ 15 రోజుల లోపలే ఇక్కడ ఉండాలి. పక్ష మధ్యే సమాయాంతు, 15 రోజుల లోపలే. పక్షం అంటే 15 రోజులు, ఆ పక్షం లోపలే వచ్చేయాలి. ఏ పక్షం అతివర్తంతే తే వధ్యామే న సంశయ. 15 రోజులు దాటిందంటే వాళ్ళని నేను చంపేస్తాను, నా చేత వాడు చంపబడతాడు.
అని ఆంజనేయ స్వామికి ఆజ్ఞాపించాడు, చెప్పేసి అప్పుడు మళ్ళీ తన యొక్క ఇంటికి ఇత్యాజ్ఞాప్య హనుమంతం సుగ్రీవో గృహమావిశత్, తన యొక్క గృహానికి వెళ్ళిపోయాడు. సుగ్రీవాజ్ఞం పురస్కృత్య హనుమాన్ మంత్రిసత్తమః తత్క్షణే ప్రేషయామాస హరీన్ దశ దిశ సుధీ. బుద్ధిమంతుడైనటువంటి ఈ హనుమంతుడు మంత్రిసత్తముడు, మంత్రుల్లో కల్లా గొప్పవాడైనటువంటి వాడు ఆయన సుగ్రీవాజ్ఞం పురస్కృత్య, సుగ్రీవాజ్ఞని పురస్కరించుకొని వెంటనే తక్షణే ప్రేషయామాస హరీన్ వానరులని పంపించేశాడు. వెళ్ళండి, అందరినీ తీసుకొచ్చేయండి, దశ దిశాలకి పంపించేశాడు. అగణిత గుణ సత్వాన్ వాయువేగ ప్రచారాన్ వనచర గణముఖ్యాన్ పర్వతాకార రూపాన్ పవనహిత కుమార ప్రేషయామాస దూత అతిరభసర తరాత్మా దానమానాది తృప్తాన్. అగణిత గుణ సత్వాన్ అంటే మహాబలవంతులైనటువంటి వాళ్ళని, అంటే వాళ్ళ యొక్క గుణాలు గణించలేముట, అంటే అంత ఎక్కువ మహాగుణవంతులైనటువంటి వాళ్ళని, సత్వాన్ మా బలవంతుని, వాయువేగ ప్రచారాన్ వాయు కంటే అంతటి వేగంతో వెళ్ళగలిగినటువంటి వాళ్ళని, వనచర గణ ముఖ్యాన్ ఈ వీళ్ళలో వానరులలో ముఖ్యులైనటువంటి వాళ్ళని, పర్వతాకార రూపాన్ వాళ్ళు రూపంలో ఎంతంతో అంతంత పెద్దవాళ్ళు, ఎందుకంటే దశ దిశలకి వెళ్ళాలి వాళ్ళు, వెళ్ళి వాళ్ళు ఈ కబురుతోటి వాళ్ళందరినీ మిగిలిన వాళ్ళందరినీ తీసుకురావాలి. పవనహిత కుమార ప్రేషయామాస దూత, పవనహిత కుమార ఇలా ఈ కపివీరులందరూ వెళ్ళి ఈయన చేత పంపబడినటువంటి వీళ్ళందరూ దూతలుగా వెళ్ళి అతిరభస తరాత్మ దానమానాది తృప్తాన్, ఎంతో చక్కగా వాళ్ళు వెళ్ళే వాళ్ళకి ఇదిగో మీకు ఇది ఇస్తున్నాను జాగ్రత్త అని వాళ్ళని సంతృప్తుల్ని చేసి ఆంజనేయుడు వీళ్ళందరినీ పంపించాడు. అంటే ఊరికే సుగ్రీవుడిని చెప్తున్నాడు వెళ్ళి పంపించు, వెళ్ళి తీసురా అనటం వేరు, వాళ్ళకి మంచిగా చెప్పి వాళ్ళని కొంచెం తృప్తిపరిచి పంపించడం వేరు. దానివల్ల వాళ్ళు ఇంకొంచెం తొందరగా వెళ్ళి వాళ్ళ పనిలో ఇంకా శ్రద్ధ చూపించి వస్తారు. అది అలా చేశాడు. ఇది కిష్కింధాకాండలో చతుర్థ సర్గ ఇప్పుడు పూర్తయింది. మనం పంచమ సర్గంలోకి వెళ్ళిపోతాం. రామస్తు పర్వతస్యాగ్రే మణిసానౌ నిశాముఖే సీతా విరహజం శోకం అసహన్నిదం అబ్రవీత్. ఇంకా ఆయన ఆ సీతాదేవి యొక్క విరహంతో వచ్చినటువంటి ఆ శోకాన్ని అసహించలేక ఇట్లా చెప్తున్నట్ట. ఆ పర్వతం మీద ఉన్నటువంటి రాముడు, పశ్య లక్ష్మణ, చూడవయ్యా లక్ష్మణ, మే సీత రాక్షసేన హృతా బలాత్, బలవంతంగా ఆ రాక్షసుల చేత ఆవిడ అపహరింపబడింది కదా. మృతానా నిశ్చేతుం న జానే అద్యాపి భామిని. అసలు మృత బ్రతికుందా, అమృత బ్రతికి లేదా, అది ఆ సంగతి కూడా నాకు తెలియట్లేదే. నిశ్చేతం, నాకు నా మనసులో నాకు నా జానే అద్యాపి, నాకు తెలియట్లేదు నా భార్య గురించి. జీవతీతి మమ బ్రూయాత్ కశ్చిద్వా ప్రియకృత్సమే. ఎవరైనా సరే వచ్చి ఆవిడ బతికే ఉంది అని కనుక చెప్పారనుకో, ఆహా యది జానామి తాం సాధ్వీం జీవంతీం యత్ర కుత్రవా, ఆవిడ ఎక్కడో ఫలానా చోట ఉన్నది అని గనక చెప్తే చాలు, నేను ఎక్కడున్నా సరే నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను. హఠాదేవాత్ హరిష్యామి సుధామి వపయోనిధే. పాల సముద్రంలో దాక్కుని ఉన్నా సరే, దాక్కుని ఉండటం కాదు, అక్కడ ఉంచబడినా సరే, అక్కడి నుంచైనా సరే నేను పాల సముద్రంలో ఎక్కడ ఉంటుంది, ఎవరుంటారు, అమృతం ఉంటుంది. అంటే సీతాదేవి అమృతంతో సమానము.
అమృతం కంటే ఇంకా గొప్పది ఇంకా ఆ వస్తువు ప్రపంచంలోనే లేదు కదా. కాబట్టి అంతటి గొప్పదైనటువంటి నా సీతాదేవి పాల సముద్రంలో అమృతం లాగా నేను తీసుకురాగలను, తీసుకొచ్చేస్తాను. లక్ష్మణ, ఓ తమ్ముడా, నా ప్రతిజ్ఞ విను. ప్రతిజ్ఞాం శృణు మే భ్రాతర్యేన మే జనకాత్మజ. నా సీత నీతాతం భస్మసాత్ కుర్యాం సపుత్ర బలవాహనం హే సీతే చంద్రవదనే వసంతి రాక్షసాలయే. అయ్యో ఓ సీత, నువ్వు రాక్షస కూటమిలో, రాక్షసాలయంలో నువ్వు ఉండిపోయావా? ఎవరి చేత నువ్వు ఆ సీతను కొనిపడిందో వాళ్ళని నేను సపుత్రంగా భస్మం చేసేస్తాను. చేసేసి నేను తీసుకురాగలను. దుఃఖార్తమాను పశ్యంతి కథం ప్రాణాంతరిష్యసి చంద్రోపి భానువద్భాతి మమ చంద్రాననాం వినా. అయ్యో, నాకు ఆ చంద్రముఖి లాంటి నా ప్రియురాలు నా దగ్గర లేక, నా వంక లేక, ఆకాశంలో చంద్రుడు కూడా, ఇక్కడ చూడండి ఏమి చెప్తున్నాడంటే ఆయన, నా భార్య ఎప్పుడైతే నా దగ్గర లేదో, నా భార్య ఎలాంటిది? చంద్రముఖి లాంటిది. అలాంటి చంద్రముఖి లాంటి నా భార్య నా దగ్గర లేకపోవడం వలన ఆకాశంలో ఉన్నటువంటి చంద్రుడు కూడా ఎలా ఉన్నట్ట? ప్రచండమైనటువంటి భానుడిలాగా ఉన్నట్ట. అంటే అక్కడ చల్లగా ఉండవలసిన చంద్రుడిని చూసినా సూర్యుడి వలె తాపం కలిగిస్తున్నాడు. అర్థమైంది కదా? అంత బ్రహ్మాండమైనటువంటి అర్థంతో కవి అద్భుతంగా రాశాడు ఇది. ఓ చంద్ర, చంద్ర త్వం జానకీం స్పృష్ట్వా కరైర్యాం స్పృశ శీతలై సుగ్రీవోపి దయాహీనో దుఃఖితం మాం న పశ్యతి. అయ్యా చంద్ర, నీవు నీ యొక్క శీతలమైనటువంటి కిరణాలతో సీతని స్పృశించి అప్పుడు నన్ను తాకు. ముందు అక్కడికి వెళ్ళు, సీతాదేవి దగ్గరికి వెళ్ళి ఆవిడ్ని స్పృశించు. దేంతోటి? చల్లటి నీ యొక్క కిరణాలతోటి స్పృశించి అప్పుడు నా దగ్గరికి వచ్చి నన్ను తాకు. సుగ్రీవుడు కూడా దయావిహీనుడిగా ఉన్నాడే, వాడు రాడేంటి? ఇంత దుఃఖంలో ఉన్నానే, నన్ను నా వంక చూడటం లేదే. సుగ్రీవుడు సర్వ వానర సామ్రాజ్యాన్ని నిష్కంటకంగా నా అనుగ్రహం చేత స్వాధీనపరుచుకుని, రాముడు అట్లా అంటాడా? పరమాత్మ నా అనుగ్రహం వల్ల నువ్వు ఇట్లా బాగుపడ్డావని ఎవరైనా అంటారా? అనరు. కానీ ఇక్కడ ఈ దుఃఖంలో ఉండేటటువంటి మనుష్యుడు ఎలా మాట్లాడతాడో ఆ మనుష్య స్వభావాన్ని ఈయన అవలంబించి మాట్లాడుతున్నాడు. అది ఇలా చేసుకుని అంతఃపురంలో తన యొక్క స్త్రీలందరి చేత పరివృతుడై శుభ్రంగా పానం అంటే మధుపానంతో ఆసక్తితో ఉండి నన్ను చూడడానికి కూడా రాకుండా కృతఘ్నుడిగా కనపడుతున్నాడు. చూడు, శరత్కాలం వచ్చేసింది. ఇది చూసి కూడా నా ప్రియురాల్ని వెతకడానికి తను ఇప్పటిదాకా రాలేదు. కృతఘ్నుడయ్యాడా? దుష్టుడయ్యాడా? అపూర్వమైనటువంటి, అంటే ఎప్పుడు ఇంతకుముందు ఎవరూ చేసి ఉండనటువంటి అంతటి దయతో నేను చేసినటువంటి ఉపకారాన్ని మర్చిపోయాడు అని ఇప్పుడు అప్పుడు అన్నాడు. ఇంకా హన్మి సుగ్రీవమప్యేయం, హన్మి సుగ్రీవమప్యేనం సపురం సహ బాంధవం వాలీ యథాహతో మేద్య సుగ్రీవోపి తథా భవేత్. ఈ సుగ్రీవుణ్ణి ఈ నగరంతో సహా సబాంధవంగా చంపివేస్తాను. ఆ రోజున వాలి నా చేత ఎలా సంహరింపబడ్డాడో ఒక్క బాణం చేత, అలాగే నేడు సుగ్రీవుడు కూడా అలా అయిపోతాడు. కోపం వచ్చేసింది ఆయనకి. ఆ కోపం అలా ప్రకటించాడు. ఇట్లా కోపంతో ఉన్నటువంటి రాఘవుణ్ణి, శ్రీరామచంద్రుణ్ణి లక్ష్మణుడు చూసి ఇతి దృష్టం సమాలోక్య రాఘవం లక్ష్మణో అబ్రవీత్ ఇదానీమేవ గత్వా అహం
సుగ్రీవం దుష్టమానసం, దుష్టమానసుడైనటువంటి ఆ సుగ్రీవుణ్ణి, అన్నా నాకు అనుజ్ఞ ఇవ్వు, నేను వెళ్తాను, మామాజ్ఞాపయ, నన్ను ఆజ్ఞాపించు, హత్వా తమాయాస్యే రామాతే అంతికం, వాణ్ణి నేను ఇగో ఆ సుగ్రీవుణ్ణి పరిమార్చి ఇప్పుడు నీ దగ్గర తీసుకొస్తాను, దుష్ట మనస్కుడైనటువంటి వాణ్ణి అని బయలుదేరాడు. ఇత్యుక్త్వా ధనురాదాయ స్వయం తూణీరమేవచ, వెంటనే అక్కడ ఉన్నటువంటి తన ధనుస్సుని తీసుకున్నాడు, తూణీరాన్ని తీసుకున్నాడు, బాణాలు కూడా కావాలిగా, అవి తీసుకొని ముందుకి బయలుదేరబోతున్నాడు. అలా కిష్కిందకి వెళ్ళబోతున్నటువంటి ఆ లక్ష్మణుని చూసి ఆ రావణుడు ఇట్లా అన్నాడు. ఇది రేపు మళ్ళీ చెప్పుకుందాం మిగిలిన రామ లక్ష్మణుడు యొక్క సంబంధం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మ నమో నమః. రాధానామ